అన్నా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి వచ్చానన్నా. నా పేరు చంద్రశేఖర్ యాదవ్ అన్నా. నేను నిన్నటి నుంచి మీ వెనకనే తిరిగినానన్నా. ఎన్ని రోజులైనా మీ ఎంట తిరిగేదానికి మేము సిద్ధంగా ఉన్నామన్నా. 800 కుటుంబాలకి నన్ను సర్పంచం చేశారన్నా. మీ ఆశీర్వాదంతో నేను సర్పంచ్ అయ్యానా. అనేక సంక్షేమ పథకాలు నేను అందించినామన్నా. ఈ రోజు గ్లాస్ ని సైకిల్ ని చీపుర్లతో ఊడ్చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామన్నా. అందరూ కూర్చోవాలన్నా. అన్నా పేదలకి పెత్తందారులకు జరుగుతున్న ఈ యుద్ధంలో నిజాయితీగా ఈ రోజు కోట్లకు అమ్ముకుంటున్న టికెట్ ని మీరు ఒక నిరుపేదకి మా అనంతపురం జిల్లాలో ఒక ఈర్ల కప్పకి అదే విధంగా వీరాంజనేయులకి టికెట్ ఇచ్చారన్నా. అన్నా గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఏం చేసేవాళ్ళంటే అధికారం బీసీలకు ఇచ్చి వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంచుకొని మమ్మల్ని డంబేలం చేసే ప్రభుత్వం అన్న వాళ్ళది. మీది నిజ చంద్ర ఈ ఊరు వాళ్ళకి ఇద్దామబ్బా. ఈ ఊరు వాళ్ళకి మైకి. ఓకే థ్యాంక్ యూ అన్నా. థ్యాంక్ యూ. అందరూ కూర్చోవాలమ్మా. అన్న అన్ని సార్లు చెప్తున్నారు కూర్చోండి అన్న, దయచేసి కూర్చోండి ప్లీజ్. అందరు కూర్చోవాలి. ఇటు నిలబడి ఉన్నారు కూర్చోండి. ఈ ఊరికి సంబంధించిన వాళ్ళకి మైకులు ఏంటమ్మా. అన్న కూర్చోండి. మిగతా వాళ్ళందరూ కూర్చోవాలి. మిగతా వాళ్ళందరూ కూర్చోవాలమ్మా. ఈ ఊరు వాళ్ళకి సంబంధించిన ఈ ఊరు వాళ్ళు మాత్రమే మైక్ అడగండి అమ్మా. మిగతా వాళ్ళందరూ కూర్చోండి అమ్మా. వస్తుంది. హలో అన్నా, ఎర్రగుంట్ల గ్రామానికి విచ్చేసిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్వాగతం సుస్వాగతం. అన్నా నా పేరు హుసేన్ బాషా, మాది ఎర్రగుంట్ల గ్రామం అన్నా. మీ నవరత్నాల పథకాల ద్వారా మేము ఎంతో లబ్ధి పొందినామన్నా. మా అమ్మకి ఆరోగ్యశ్రీ ద్వారా సడన్ గా మా అమ్మ కుప్పకూలిందన్న, హార్ట్ అటాక్ వచ్చి. మేము అదే ఆరోగ్యశ్రీ ద్వారా ఇండస్ హాస్పిటల్కి వెళ్తే ఉచితంగా మా అమ్మకు వైద్యం చేసి ఆరోగ్య ఆసరా పథకం కింద మాకు డిశ్చార్జ్ తర్వాత మాకు డబ్బులు ఇచ్చారన్న. మా అమ్మ నేను నిరుపేద బిడ్డనన్నా. మా అమ్మ ఒక ఆశా వర్కర్ అన్నా. మా అమ్మకి గత ప్రభుత్వంలో 3000 రూపాయలు ఇస్తుండన్నా. మీరు వచ్చి నేను విన్నాను అని మా అమ్మకు 10,000 రూపాయలు చేశారన్నా జీతం. జై జగన్ అన్నా. నేను మీ ద్వారా విద్యా దీవెన వసతి దీవెన ద్వారా నేను బిఎస్సి నర్సింగ్ పూర్తి చేశానన్నా. నేను అందరికీ వైద్యం చేయాలని బాగా ఫీల్డ్ లో తిరగాలని కోరుకుంటున్నానన్నా. పులి కడుపున పులే పుడతాదే అన్నా. మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు నాని గారు మా సందుకు రోడ్ వేపించారన్నా. మా సర్పంచ్ గారి ద్వారా మేము చాలా లబ్ధి పొందినామన్నా. మీరు అవతనాల ద్వారా ఎంతో లబ్ధి పొందినామన్నా. మళ్ళా మీరు 175 సాధిస్తారన్నా. సిద్ధం అన్నా. నా చిన్న కోరిక అన్నా, మీరు ఆటోగ్రాఫ్ ఇవ్వాలి. నేను పేపర్ తెచ్చుకున్నానన్నా పొద్దున్న. నా ఒక చిన్న ఆటోగ్రాఫ్ ఇవ్వండి అన్నా ప్లీజ్ అన్నా. మీరంతే ఎంతో ఇష్టం అన్నా. ఈ ఊరోళ్ళు మాత్రమే మైక్ అడగండి. మిగతా వాళ్ళందరూ ఈ పక్కన ఇవ్వండి అన్న మైక్. మిగతా వాళ్ళందరూ కూర్చోకపోతే ఎవరికి కనపడదన్నా. కూర్చుంటేనే కనపడుతుంది అన్న. అందరు కూర్చోవాలన్నా. అందరు కూర్చోవాలి. గంగుల నాని గారికి, గంగుల ప్రభాకర్ రెడ్డి చిన్నాయన గారికి అందరికి నమస్కారాలు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లప్పుడూ నువ్వే రావాలా. నీవు వచ్చినాక బంగారు పాట జరుగుతుంది. ఈ ఎర్రగుంట గ్రామంలో ఎర్రగుంట లెక్క నాని గంగుల ప్రభాకర్ రెడ్డి ఉన్నంతసేపు నువ్వేమి వెనకాడకూడదు. ఎప్పుడు మా విజయమే ఉంటుంది. మా గంగుల నాని ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడు అయినా కానీ నిద్రలోనైనా పలుకుతారు. వాళ్ళు ఉన్నంతసేపు నీ ఓటుకు నీ జగనానికి ఎప్పుడు తగ్గదన్నా. జగనన్నకే జై, జగనన్నకే జై. నా పేరు నారాయణ. నా పేరు ఎర్రగుంట ఎర్రగ సుబ్బమ్మ, అందరు గుండమ్మ అంటారు. అన్న నా పేరు నారాయణ రెడ్డి, గుంపరమాందిని గ్రామం. నిజంగా ఈ యొక్క గ్రామానికి రావడం చాలా అదృష్టం అన్న.
చాలా సంతోషం. ఇలాంటి కుగ్రామానికి కూడా మీరు రావడం, మీరు వస్తారని కూడా మేము ఎప్పుడు అనుకోలేదు. నిజంగా 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేసినారు, కానీ నిజంగా మీలాంటి ముఖ్యమంత్రి ఎవరు పనిచేయలేదన్న. మీలాగా నిజంగా స్కూళ్ళ రూపురేఖలు మారిపోయినాయి నాడు నేడు ద్వారా, హాస్పిటల్ రూపురేఖలు మారిపోయినాయి నాడు నేడు ద్వారా. నిజంగా విద్యార్థులకు అలాంటి సేవ చేయాల్సిన అవసరం లేదు వాస్తవానికి, ఎందుకంటే వాళ్ళకి ఓట్లు ఉండవు కనుక. కానీ వాళ్ళకి ఓట్లు లేకపోయినా కూడా మీరు వాళ్ళకి మంచి విద్యను అందించగలిగితే వాళ్ళు మంచి భవిష్యత్తును పొందుతారు. అదే ఒక గొప్ప ఆస్తి వాళ్ళు సంపాదించుకోగలుగుతారని మీరు చెప్పినారన్నా, అది చాలా సంతోషం. నాడు నేడు ద్వారా ఎంత గొప్ప పురోభివృద్ధి చెందుతా ఉంది విద్య అనేటువంటిది. మొన్న తెలంగాణ వాళ్ళు కూడా ప్రయత్నం చేసినారు, నాడు నేడును చేయాలా, విద్యను స్కూళ్లను కట్టియాలా బాగా నాడు నేడు క్రింద అని చెప్పి. కానీ వాళ్ళు ప్రయత్నం చేసి ఆగిపోయినారు, చేయలేకపోయినారు. కానీ మీరు చేస్తా వచ్చినారన్నా, నిజంగా చాలా సంతోషం. అంత మాత్రమే కాదు, కానీ ప్రతి పేదవాడు కూడా చక్కగా చదివించుకోగలుగుతున్నాడు. అమ్మఒడి ద్వారా రైతు భరోసా వస్తా ఉంది, విద్యా దీవెన వస్తా ఉంది, విద్యా పథకం వస్తా ఉంది, పుస్తకాలు వస్తా ఉన్నాయి, బ్యాగులు వస్తా ఉన్నాయి, బట్టలు వస్తా ఉన్నాయి, అన్ని కూడా ఉచితంగా వస్తా ఉన్నాయన్నా. నిజంగా ఎవరు కూడా ఏ ప్రభుత్వంలో ఇంత లబ్ధి ప్రతి సామాన్యునికి చేరలేదు. మీ ప్రభుత్వంలో మాత్రమే, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే చేరిందన్నా. అందుకు చాలా సంతోషిస్తా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ ఎమ్మెల్యే గాని కాంగ్రెస్ ఎమ్మెల్యే గాని ఉంటారు ప్రతి చోట కూడా. మన రాష్ట్రంలో ఖచ్చితంగా బీజేపీ ఎమ్మెల్యే లేనే లేడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే లేనే లేడు. అందుకు కారణం మీరు, మీ చైత్ర యాత్ర కొనసాగుతూనే ఉంది. కేవలం వైసీపీ వాళ్ళు మాత్రమే ఉంటా ఉన్నారు. నిజంగా శత్రువును సైతం ప్రేమించగలుగుతా ఉన్నారు సార్ మీరు. మనకు ఓటేసినా ఏకపోయినా పర్వాలేదు, వాళ్ళకు లబ్ధి చేకూరాలా, వాళ్ళకు అర్హత ఉంటే చాలు, వాళ్ళకు పథకం చేరాలా అనే వాలంటీర్ సిస్టమ్ పెట్టి నిజంగా ప్రతి ఒక్క పేపర్ కూడా, ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా వాళ్ళ ద్వారా పెట్టించగలిగి ప్రతి లబ్ధి చేకూరుతా ఉంది. అతనే కాక మా యొక్క ఎమ్మెల్యే గారు కూడా శత్రువును సైతం ప్రేమిస్తా ఉన్నారన్న. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అన్న. ఈ పక్క రోడ్ అన్న, ఇది కొత్తపల్లె గ్రామానికి వెళ్తుంది. మాజీ మంత్రి గ్రామానికి వెళ్లే రోడ్డు. ఆమె కూడా తను మంత్రిగా పనిచేసినప్పుడు రోడ్డు వేయించుకోలేదు, కానీ మా అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇప్పుడు రోడ్డు వేయించారన్న. నిజంగా శత్రువును సహితం ప్రేమించేటువంటి గుణం. నిజంగా ఇంకా చాలా మంది మాట్లాడాలి కాబట్టి నేను అవకాశం వేరే వాళ్ళకి ఇస్తున్నాను. థ్యాంక్ యూ అన్న దయచేసి అందరు కూర్చోవాలబ్బా, అందరు కూర్చోవాలబ్బా. ఎవరికి కనపడడం లేదు, వెనకల వాళ్ళకి కనపడడం లేదు. అసలు మీరంతా కూర్చోవాలబ్బా, కూర్చోండి బాబా. కూర్చుంటేనే మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది. వెనకల వాళ్ళకి ఏం కనపడడం లేదు, అందరు లేచి నించుంటే ఎట్లా కూర్చుంటుంది. అందరు కూర్చోవాలి. బ్రదర్, ఇక్కడ ముందున్న బ్రదర్స్ అందరూ కూడా కొంచెం కూర్చోండి. కూర్చోవాలబ్బా, మీరంతా కూడా కూర్చోవాలన్నా.